Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే సుధీర్ సార్. నమస్తే అండి. చాలా మంది ఎస్పెషల్లీ మనం ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే ఆఫీసులలో చూసుకున్నా, స్కూల్స్లో చూసుకున్నా, చిన్నపిల్లలు కొంచెం ఏదన్నా అమర్యాదగా ప్రవర్తించినా చిన్నపిల్లలే లైట్ తీసుకుంటూ ఉంటాం. కొంతమంది పెద్దవాళ్ళని చూస్తే కూడా అన్నీ ఉన్నాయి కానీ వీడికి మర్యాద కానీ డిసిప్లిన్ లేదు కానీ మాట్లాడుతూ ఉంటాం. మనం లెటర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మన లైఫ్లో. ఒకసారి దాని గురించి. ఇక్కడ మనం ఆల్రెడీ 3 లెటర్స్ కంప్లీట్ చేసాం, 4వది డి. కానీ దానికంటే ముందు మ్యామ్, మీలో అందరు స్కూల్లో చదివినప్పుడు స్కూల్కి పంపించంగానే మనకి ఎడ్యుకేషన్ కంటే ముందు మనకి నేర్పించే ఒక పదం ఏదన్నా ఉంటే డిసిప్లైన్. మీ దృష్టిలో డిసిప్లైన్ అంటే ఏంటో చాట్ బాక్స్లో రాయండి, నేను చెప్పే ముందు. ఎందుకంటే నేను రీఫ్రేమ్ చేసి కొత్త సెంటెన్స్ మీనింగ్ ఇస్తాను మీకు. మీకు తెలిసి మీ స్కూల్లో డిసిప్లైన్ అంటే ఏంటంటే అందరు రాసే వాళ్ళు ఏం రాస్తారు తెలుసా? లైన్లో రావడం, లైన్లో పోవడం, టైంకి ఉండడం, పక్కోడిని డిస్టర్బ్ చేయకుండా ఉండడం, ఇలా అన్నీ రాస్తారు. ఎస్, దట్ ఈస్ ఆల్సో డిసిప్లైన్. డిసిప్లైన్ అంటే ఏంటంటే ఒక సర్టైన్ బిహేవియర్ని సర్టైన్ అప్రోప్రియేట్ టైంలో ఫాలో అయ్యేదాన్ని డిసిప్లైన్ అంటారు. కానీ నేనేం చేశానంటే దాన్ని సైకాలజిస్ట్గా కొద్దిగా రీఫ్రేమ్ చేసేసాను. అంటే గ్రో అయ్యే కొద్ది డిసిప్లైన్ ఎలా అంటే, ఒక్కసారి టార్గెట్ పెట్టుకున్నాక ఎన్ని డిస్ట్రాక్ట్స్ వచ్చినా కూడా డైవర్ట్ అవ్వకుండా టార్గెట్ రీచ్ అవ్వాలంటే కావాల్సింది సెల్ఫ్ డిసిప్లైన్. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి టార్గెట్ పెట్టుకొని ఎన్ని డిస్ట్రాక్ట్స్ వచ్చినా కూడా డైవర్ట్ అవ్వకుండా టార్గెట్ రీచ్ అవ్వడానికి కావాల్సింది సెల్ఫ్ డిసిప్లైన్. కానీ దీనికి నా లైఫ్లో నేను విన్న ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ స్టోరీ. నవజోత్ సింగ్ సిద్ధు అని చెప్పి మనం క్రికెట్లో వింటూ ఉంటాం. అతని లైఫ్ ఇన్సిడెంట్ మాత్రం నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. సెల్ఫ్ డిసిప్లైన్కి నేను రాసుకున్న సెంటెన్స్కి అప్రోప్రియేట్ అనిపించిన వ్యక్తి ఎవరంటే ఆయన. ఏంటో కూడా చెప్తాను. ఇప్పుడు మనందరికీ సిద్ధు గారి గురించి తెలుసు. ఆయన ఇప్పుడు మనం పొలిటీషియన్గా అలా చూస్తున్నాం, కానీ నేను క్రికెటర్ ఆస్పెక్ట్లో మాట్లాడాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ ఆస్పెక్ట్, క్రికెటర్ గురించి మాట్లాడాను. తను చిన్నప్పుడు 9th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి ఏమవుతావు నువ్వు అని అడిగితే, ఆ రోజు స్కూల్ నుంచి వచ్చాడు. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ ఇక్కడ పెట్టేసి సిద్ధు ఇట్రా అన్నాడు. సిద్ధు నేరుగా వచ్చాడు. వాట్ యు వాంట్ టు బికమ్ అంటే, సిద్ధు వెంటనే డ్యాన్స్ చేస్తూ క్రికెటర్ అవుతాను డాడ్ అన్నాడు. సిద్ధు పుట్టడమే ఒక రిచెస్ట్ ఫ్యామిలీ. నాకు తెలిసి వాళ్ళ రిచెస్ట్ ఫ్యామిలీ అంటే టాప్ 10లో వీళ్ళ పేరు ఉండేది. రిచెస్ట్ ఫ్యామిలీ అంటే పెద్ద బంగ్లా, కారు, పనోళ్ళు, నెక్స్ట్ లెవెల్. అసలు ఇంకో 10 సంవత్సరాలు 10 తరాలు కూర్చొని తిన్నా తరగనంత వాళ్ళకు ఉంది. ఇది వాళ్ళ బ్యాక్గ్రౌండ్. తను 9th క్లాస్లో వచ్చి అడగగానే సిద్ధు వెంటనే డాడ్ క్రికెటర్ అవుతాను డాడ్ అన్నాడు. బాగా డబ్బుండే వ్యక్తి ఇటువంటి డ్రీమ్ పెట్టుకుంటే 100% కమిట్మెంట్ అవుతాడు, ఏదైనా టైం పాస్కి అవుతాడంటే చాలా వరకు టైం పాస్ అవుతాడు. ఎందుకంటే అంత కమిట్మెంట్ రాదు కదా. చెప్పడమే ఇతను బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది. అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఇది కూడా నాకు తెలియదు అంతగా, డాన్స్ చేస్తూ చెప్పి ఐ వాంట్ టు బికమ్ ఏ క్రికెటర్ అన్నాడు. వెంటనే వల్లనా, అరే ఇప్పుడు నువ్వేదో ఉద్యోగం చేసి సంపాదించాల్సిన అవసరం లేదు, మన దగ్గర కావాల్సినంత వస్తుంది, డూ వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్పి కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. సిద్ధు అండర్ 16, అండర్ 17 అన్నీ ఆడుతూ రోజు కోచింగ్ తీసుకొని వెళ్ళాడు. కానీ వాళ్ళ ఇంట్లో జరిగే రొటీన్ ఏంటంటే, ఉదయాన్నే 5 గంటలకి సిద్ధు వాళ్ళ నాన్న సిద్ధు బెడ్రూమ్కి వచ్చి డోర్ ఓపెన్ చేసి సిద్ధు బెడ్ పక్కన కూర్చొని, సిద్ధు లే 5 అయింది, అలా బయటికి వెళ్ళి గ్రౌండ్లో ఒక 2 రౌండ్స్ తిరిగేసరా, నువ్వు ఫిజికల్గా ఫిట్గా ఉంటే క్రికెట్ బాగా ఆడగలుగుతావు అన్నాడు. లాజికే కదా. కానీ మీలో ఎంతమందికి ఉదయాన్నే 5 గంటలకు లేవడం ఇష్టం? చాట్ బాక్స్లో రాయండి. నాకు కూడా కష్టమే. మనకే కష్టం అయితే బాగా డబ్బుండే వ్యక్తికి ఈజీగా కష్టం మ్యామ్. అది ఇంకా కష్టం. కానీ నాన్న మాట కాదనిలాక 5 గంటలకు లేచి నేరుగా వాష్రూమ్కి వెళ్ళి నీట్గా ఫ్రెష్ చేసి ట్రాక్ షూ అన్నీ వేసుకొని, పెద్ద బంగ్లా పనోళ్ళు అందరూ ఉన్నారు కదా, మనోడు ఏం చేస్తాడు తెలుసా, నేరుగా మెట్ల నుండి నేరుగా ఇంటి గేట్ దగ్గరికి వచ్చి అలా టర్న్ అయ్యి ఇంటి వెనకాల బ్యాక్ గేట్కి వచ్చాడు. బ్యాక్ గేట్ దగ్గర డోర్ నాక్ చేయగానే పని వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు వచ్చి డోర్ ఓపెన్ చేయగానే నేరుగా వెళ్ళి బెడ్రూమ్లో పడుకునేవాడు. మళ్ళీ 8 గంటలకు పనోళ్ళు వచ్చి, సార్ లేవండి డాడీ వస్తానంటే మళ్ళీ మనోడు లేచి వెనక మెట్ల గుండా వెనక గేట్ నుంచి టర్న్ అయ్యి అలా ఫ్రంట్ గేట్కి వచ్చి అక్కడ పనోళ్ళు ఆల్రెడీ వాటర్ పెట్టుంటే ఆ వాటర్తో బట్టలన్నీ తడిపేసుకొని నేరుగా ఇంట్లోపలికి అని వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకున్న వాళ్ళు, మా వాడేదో బాగా కష్టపడి వచ్చాడని చెప్పి వాళ్ళ మదర్ మిల్క్ తీసుకురాగానే, సిద్ధు నువ్వు బాగా టైర్డ్గా అనిపిస్తున్నావు, వై డోంట్ యు గో అండ్ టేక్ రెస్ట్ అనగానే వాళ్ళ నాన్న చెప్పగానే మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. ప్రతిరోజు ఇది దినచర్య. ఎస్కేప్ అవ్వడం. ఒకరోజు వాళ్ళ నాన్న ఉదయాన్నే 5 గంటలకు వచ్చి డోర్ ఓపెన్ చేసి సిద్ధు బెడ్ పక్కన కూర్చొని, ఈసారి సిద్ధుని లేపల, సిద్ధు బెడ్ పక్కన న్యూస్ పేపర్ పెట్టి హీ స్టార్టెడ్ క్రైయింగ్ దేర్, ఏడవడం మొదలుపెట్టాడు. ప్రపంచంలో ఎవరేడిచ్చినా మనం తట్టుకోగలుగుతాం, కానీ తండ్రి ఏడిస్తే మాత్రం తట్టుకోలేం. అసలు కొంతమంది చూసి ఉంటారు ఇప్పటిదాకా. ఒక్కసారిగా ఏడుపు విని పైకి లేచాడు. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అని అడిగే లోపల బెడ్ పక్కన న్యూస్ పేపర్ చూశాడు. ఏ రోజు బెడ్ పక్కన న్యూస్ పేపర్ లేదు ఎందుకుందని న్యూస్ పేపర్ ఇలా తీయగానే న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ ఏముంది తెలుసా, సిద్ధు ఇస్ ద వర్స్ట్ స్ట్రోక్లెస్ బ్యాట్స్మెన్ ఇన్ ద క్రికెట్ హిస్టరీ అని చెప్పి రాశారు. వర్స్ట్ స్ట్రోక్లెస్ బ్యాట్స్మెన్. క్రికెట్లో స్ట్రైక్ రేట్ అంటారు, హిట్టింగ్ రేట్. స్ట్రోక్లెస్ అంటే అసలు వీడి క్రికెటర్ అది, వీడిని ఎవడరా తీసుకొని చెప్పి అందరూ కామెంట్లు రాశారు. అందరూ భయంకరంగా న్యూస్ ఆర్టికల్స్లో వీడికి అసలు క్రికెట్ రాదు, వేస్ట్ ఫెలో, వీడిని ఎందుకు తీసుకున్నా అని చెప్పి అందరు రాయంగానే
ఆ వార్త చూసి నాన్న ఎలా కన్విన్స్ చేయాలో కన్సోల్ చేయాలో అర్థం కాల. నేరుగా అలాగే ఇంకా తండ్రికి ఫేస్ చూపించుకోలేక బయటకు వచ్చి పక్కన ఒక పార్క్ ఉంటే పార్క్లో కూర్చొని ఉదయం నుంచి అక్కడే కూర్చొని బాధపడుతున్నాడు. మధ్యాహ్నం టైంలో ఒక్కసారికి ఒక ఆలోచన వచ్చి నేరుగా పక్కనే ఒక కాలేజ్ ఉంటే కాలేజ్కి వెళ్ళి అందరినీ స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ చేశాడు. అడిగాడు, మీరు ఎంతమంది క్రికెట్ వచ్చాను? అందరూ హ్యాండ్స్ రైస్ చేశారు. ఎంతమందికి బౌలింగ్ వచ్చాను? కొంతమంది హ్యాండ్స్ రైస్. దాంట్లో ఒక 5 పేస్ బౌలర్స్ 5 స్పిన్ బౌలర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకొని ఈరోజు సాయంత్రం నుంచి మన ఇంటి దగ్గర స్టేడియం ఉంది కదా, మీరు అక్కడికి రండి, మీరు వచ్చి నాకు బౌలింగ్ వేయండి, మీరేసే ప్రతి బాల్కి నేను పే చేస్తాను, మీరేసే ప్రతి బాల్కి నేను పే చేస్తాను, రండి అన్నాడు. వెంటనే ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటలకు ఆ 10 మంది బౌలర్స్ వచ్చారు. సిద్ధు బ్యాట్ తీసుకొని గ్రౌండ్లో నిలబడ్డాడు. గ్రౌండ్లో నిలబడి ఒకటే డిసైడ్ అయ్యాడు, ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాను, ప్రతిరోజు 300 సిక్స్లు కొడితేనే నేను ఇంటికి వెళ్ళి పడుకుంటా, లేకుంటే పడుకోని డిసైడ్ అయ్యాడు. 300 సిక్స్లు. ఒక వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్కి ఎన్ని ఓవర్స్ ఉంటాయంటే 50 ఓవర్స్ ఉంటాయి. ఓవర్కి 6 బాల్ లెక్కన 50 ఓవర్లకి 300 బాల్స్ అవుతాయి. కానీ మనోడు ఎన్ని సిక్స్లు కొడతానంటే 300 సిక్స్లు కొడతా అన్నాడు. ఆడడం మొదలుపెట్టాడు. సాయంత్రం 4 గంటలకు ప్రాక్టీస్ మొదలైతే కొన్ని రోజులు తెల్లవారుజామున 1 గంట 2 గంటలు నిద్ర ఉండేది కాదు, లైట్స్ కరెక్ట్గా ఉండేవి కాదు. కొన్ని రోజుల తర్వాత ఈ ఫింగర్స్ నుంచి రక్తం రావడం మొదలుపెట్టింది. అయినా ఆపల. 2 ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత 1994 or 96 వరల్డ్ టోర్నమెంట్లో మ్యాచ్ ఆడితే అన్ని దేశాల్లో కల్లా హయ్యెస్ట్ సిక్స్లు కొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్స్ అన్నీ తీసుకొని, అప్పటిదాకా అతని పేరు నవజోత్ సింగ్ సిద్ధు అయితే అక్కడి నుంచి పేరు మార్చి సిక్సర్ సిద్ధుగా పేరిచ్చారు ఆయన. తర్వాత న్యూస్ పేపర్లు ఎవరైతే రాత రాశారో వాళ్ళే తిరిగి ఏం రాశారంటే సిద్ధు ఇస్ ద మోస్ట్ స్ట్రోక్ఫుల్ బ్యాట్స్మెన్ ఇన్ ద క్రికెట్ అని చెప్పి వాళ్ళే తిరిగి రాశారు. ఇదంతా ఒక పార్ట్ అయితే నన్ను ఇన్స్పైర్ చేసిన సెల్ఫ్ డిసిప్లిన్కి ఎగ్జాంపుల్ ఎక్కడ తెలుసా? సిద్ధు టార్గెట్ ఏం పెట్టుకున్నాడు మ్యామ్? 300 సిక్స్లు. అతనికి వచ్చిన డిస్ట్రాక్షన్స్ ఏంటి? తెల్లవారిపోతుంది, నిద్ర వస్తుంది, చీకటి పడిపోయింది, వేళ్ళ నుంచి రక్తం వస్తుంది, బాడీ సపోర్ట్ చేయట్లేదు, ఏమీ సపోర్ట్ చేయట్లేదు. కానీ అతను స్టాప్ చేశాడా? టార్గెట్ గురించి ఫోకస్ చేశాడు. టార్గెట్ని ఫోకస్ చేశారు. అలా చేయడానికి కావాల్సిందే సెల్ఫ్ డిసిప్లిన్. అతను సెల్ఫ్ డిసిప్లైన్డ్ పర్సన్గా ఉన్నాడు కాబట్టి ఈరోజు క్రికెట్లో అతనికంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. మన వాళ్ళు కూడా చిన్నప్పుడు ఏం చేస్తారంటే ఇంటర్లో ఉన్నప్పుడు, నాన్న నేను ఈసారి ర్యాంక్ వచ్చేస్తుంది, నాకు నేను డాక్టర్ అయిపోతాను పెట్టుకుంటాడు. ఈ జర్నీలో సెల్ఫ్ డిసిప్లిన్ ఉండదు. అది మనం అక్కడ నేర్పిస్తాం. చాలా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి సార్. బట్ దాని నుంచి మనం తప్పించుకొని మన గోల్ ఏదైతే ఉందో దాని వైపు ఫోకస్ చేయము. ఆ డిసిప్లిన్ ఉండదు మనకి. థ్యాంక్ యూ సార్. ఎగ్జాంపుల్ అయితే వండర్ఫుల్. అసలు మీరు చెప్పిన ఆ ఎగ్జాంపుల్ ఇలాంటివి చాలా నేర్చుకోవాలని స్టూడెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. చాలామందికి ఎస్పెషల్లీ డౌట్ ఏంటంటే ఫ్యామిలీలో ఇది స్టూడెంట్స్ మాత్రమే తీసుకోవాలా, పేరెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చా, అండ్ ఎంతమందితో అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు అంతమంది ఫీజు పే చేయాలన్న ఆ డౌట్ అది ప్రతి ఒక్కరికి ఉంది. ఒకసారి దానికి క్లారిటీ. ఇది మొత్తం ఫ్యామిలీ, ఇది ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ అండి. ఫ్యామిలీలో మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హస్బెండ్ 2 పిల్లలు ఉన్నారనుకోండి, మొత్తానికి కలిపి మామూలుగా వేరే రిజిస్ట్రేషన్ అయితే సినిమాకి వెళ్తే ఎన్ని టికెట్లు కొనాలి మ్యామ్? 4 వెళ్తే ఎన్ని కొనాలి? 4 కొనాలి. మీరు క్రికెట్ స్టేడియంలో క్రికెట్ చూడడానికి వెళ్ళి 4 టికెట్లు కొనాలి. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ రిజిస్టర్ ఉన్నా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే నాకు 2 పిల్లలు అంటే 2కి ఒక టికెట్ మీద ఫీజు కట్టమంటే కట్టరు గారు. కానీ నేనేం చేశానంటే ఇక్కడ నాకు ఇండివిజువల్ బేసిస్ కాదు, కుటుంబం మొత్తం అద్భుతంగా ఎదగాలి, ఆ కుటుంబం గొప్ప విలువలతో కూడిన కుటుంబానికి సమాజాన్ని అందించాలన్న కారణంతో నేను ఒక రిజిస్ట్రేషన్ అడగట్లేదు. స్టూడెంటా, ఫాదరా, మెంబరా, ఎవరు కాదు, ఒక ఫ్యామిలీకి ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే. ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఇది కలిసి నేర్చుకొని కలిసి చూడాల్సిన ఒక సబ్జెక్ట్, కలిసి నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ కాబట్టి నేను ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒకే రిజిస్ట్రేషన్ పెట్టాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.